అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించబోతా ఉంది. అంటే జాతీయ పార్టీ అనేటువంటి గుర్తింపు అఫీషియల్గా ఎన్నికల కమిషన్ నుంచి రావడానికి అవకాశం లేదు, కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ తన కార్యకలాపాలని స్టార్ట్ చేయబోతూ ఉంది. స్వయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మనం నిన్ననే చెప్పాం పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రకటించబోతున్నారు అనేటువంటి విషయాన్ని. నిన్న ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా ప్రకటించారు. ఆల్రెడీ తెలంగాణలో జనసేనకు ఒక కమిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ ఈ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ కోసం మేము పనిచేస్తామని స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వస్తున్నారు. సరే, వాళ్ళ సంఖ్య తక్కువైతే కావచ్చు, కానీ అక్కడ పనిచేస్తామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సహకారం మనం తీసుకుందాం అనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ గారు వాడారు. అంటే ఆ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీకి ఒక కమిటీ ఉండబోతుంది. ఆ పార్టీ అక్కడ పనిచేయబోతుంది, ఆ రాష్ట్రాల్లో కూడా పనిచేయబోతుంది. సో ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకుంది ఒక నేషనల్ ఎజెండా, సనాతన ధర్మం అనేటువంటి ఒక ఎజెండాని పవన్ కళ్యాణ్ గారు నెత్తిన పెట్టుకున్నారు. అది ఎట్టాగో ప్రతి చోట కనెక్ట్ అయ్యే ఎజెండానే. ఆ ఎజెండాతోనే కదా బీజేపీ పాలిటిక్స్ చేస్తుంది. కాబట్టి ఆ ఎజెండా ఎక్కడైనా కనెక్ట్ అవుద్ది. మహారాష్ట్రలో కనెక్ట్ అవుద్ది, కర్ణాటకలో కనెక్ట్ అవుద్ది, తమిళనాడులో కనెక్ట్ అవుద్ది. పైగా ఈ ఏ రాష్ట్రాల గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆయా రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు కూడా గణనీయంగా ఉన్నారు. సో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే చోట పవన్ కళ్యాణ్ గారి పార్టీ కొంత అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు రేపు ఒక జాతీయ రాజకీయాల్లో మేబీ అంటున్నారు 2029 ఎన్నికల్లో ఎంపీగా పోతారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి చర్చ అయితే ఉంది. మరి తెలియదు, ఆయనే క్లారిటీ ఇవ్వాలి. ఇక ఎంపీగా వెళ్ళి కేంద్ర మంత్రిగా ఉంటారు, జాతీయ రాజకీయాల్లో ఉంటారు అనేటువంటి చర్చ ఉంది. ఆ క్లారిటీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఇవ్వాలి. ఎనీవే, ఆ పార్టీకి కమిటీలుగా అన్ని రాష్ట్రాలు అంటే కొన్ని పర్టికులర్గా ఏదైతే చెప్పానో ఆ రాష్ట్రాల్లో కమిటీలు వేస్తారు అనేటువంటిది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉంటారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరుంటారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు వినపడుతుంది. యాక్చువల్గా నాగినేని మనోహర్ గారి పేరు వినపడాలి, కానీ నాగినేని మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు ప్రభుత్వంలో, ఆయన కీలకమైన బాధ్యతలో ఉన్నారు. సో ప్రభుత్వంలో ఉన్న బాధ్యతలు పార్టీ బాధ్యతలకు అడ్డు కాకూడదు కదా. అంటే మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి ఆయన జాతీయ అధ్యక్షుడు అంటే మరి పార్టీకి అధినేత ఆయన అయినప్పుడు ఆయన డ్యూయర్ రోల్ తీసుకుంటారు. కానీ స్టేట్ ప్రెసిడెంట్, అందులో కీలకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశే కాబట్టి పార్టీ విస్తరించాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి మంత్రివర్గం లేకుండా ఉంటే కేవలం పార్టీ మీదే ఫోకస్ పెడతాడు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డిని చేయొచ్చు అనేటువంటి చర్చ అయితే ఉంది. ఈ విషయాన్ని నిన్నే చెప్పాను నేను. బట్ చూడాలి, పవన్ కళ్యాణ్ గారు అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా జనసేన విస్తరణ వైపు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి పార్టీ సభ్యత్వం విషయంలో కూడా చాలా పకడ్బందీగా పనిచేసి 21 లక్షల సభ్యత్వాన్ని జనసేన పార్టీ సాధించింది. ఇప్పటికి 21 లక్షల సభ్యత్వం. సో ఫస్ట్ టైం జనసేన పార్టీ సభ్యత్వం మీద ఫోకస్ చేయటం. ఇలా ఫోకస్ చేసుకొని పనిచేసుకుంటూ పోతే సభ్యత్వం పెరిగిద్ది. కమిటీలు కూడా బూత్ స్థాయి వరకు వేయాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. బూత్ స్థాయి వరకు కమిటీలు వేయాలని, అన్ని జిల్లాల్లో పార్టీని విస్తరించాలని ప్రయత్నం మంచిదే. ఒక లాంగ్ స్టాండింగ్ విజన్తో పవన్ కళ్యాణ్ పోతున్నారు. ఇప్పటికిప్పుడేదో అద్భుతాలు జరిగిపోవాలి, నైట్కు నైట్ నేనేదో కావాలనేటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఒక లాంగ్ స్టాండింగ్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. చూడాలి. ఇక నిజానికి చాలామంది మాట్లాడుతుంటారు తమిళనాడులో విజయ్ అని చెప్పేసి. తమిళనాడులో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ వేరు, ఆంధ్రాలో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ వేరు. తమిళనాడులో పొలిటికల్ స్కోప్ ఉంది జయలలిత మరణం తర్వాత, దాన్ని విజయ్ ఆక్యుపై చేశాడు. కానీ ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. 2 బలమైన నాయకులు మధ్య పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. అప్పటికి ఆల్రెడీ 2 పార్టీలు పునాది వేసుకొని పోయి ఉన్నాయి. సో కాబట్టి ఆ 2 పార్టీల మధ్యలో వైసీపీ పార్టీని పొలిటికల్గా కిల్ చేస్తే ఆ స్పేస్ని తను ఆక్యుపై చేసుకోవచ్చు అన్నది పవన్ కళ్యాణ్ గారి లాంగ్ రన్ విజన్. అందులో భాగంగానే ఇంకొక 2 ఎన్నికల్లో వైసీపీని కనుక వరుసగా ఓటమికి గురి చేస్తే ఇక వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండదు. అప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకొని స్టేట్ వైడ్గా పోటీ చేసినా సరే నాకు అవకాశం ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆలోచన. సో ఇది పవన్ కళ్యాణ్ గారు విజన్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.